హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. రాత్రిపూట ఈ విగ్రహం దగ్గర ఏం జరుగుతుందో మీకు తెలుసా? దాదాపుగా 216 అడుగుల ఎత్తైనటువంటి పంచలోక విగ్రహం. ప్రపంచంలోనే ఈ విగ్రహం అనేది ఎక్కడా కూడా లేదు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహంగా చెప్పబడుతుంది. ఈ గుడి నిర్మాణం అనేది దాదాపుగా 200 ఎకరాల్లో నిర్మించడం అయితే జరిగింది. మీరు భారతదేశంలో కాకుండా ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు 108 గర్భగుడి ఆకారాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే, మీరు గినక ఈ గుడికి వచ్చినట్లయితే దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు మీరు దాదాపుగా కవర్ చేసినట్టే అని చెప్పుకోవచ్చు. అసలు ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుంది, ఈ దేవాలయం యొక్క విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ వీడియోలు కూడా చూడొచ్చు. 216 అడుగుల ఎత్తైనటువంటి పంచలోక శ్రీ రామానుజర స్వామివారి యొక్క విగ్రహాన్ని, ఈ విగ్రహాన్ని సమతామూర్తి, ఇంగ్లీష్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అంటారు. ప్రపంచాన్ని మరింత సమానత్వంతో జీవించగలిగే ప్రదేశంగా మార్చడానికి, అందరికీ స్ఫూర్తినిచ్చేలా సాంస్కృతికంగా ఈ సమతామూర్తిని సమున్నత ప్రదేశంగా ఉంచాలి, అందరూ ఒకే భావన కలిగి ఉండాలి అని చెప్పేసి ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత. అయితే ఈ విగ్రహం చుట్టూ నల్లరాతితో చెక్కబడ్డ ఒక 108 చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిని దివ్యదేశం అని కూడా అంటారు. ఇవి బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల ఆలయాల తరహాలో రూపొందించడం జరిగింది. ఈ ఆలయంలో దేవాగ్రహం కూడా పూజ్యమైన దేవతా రూపంలో ఉంటుంది. ఇక మహావిగ్రహం చుట్టూ 8 పుణ్యక్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను కూడా నిర్మించారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, రామానుజుల జీవిత విశేషాలు, అసలు రామాంజనేయ స్వామి యొక్క ఎవరు, తన యొక్క జీవితం ఎలా సాగింది, ఆ జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ ఫౌంటైన్ ఏదైతే ఉందో అది ఆద్యంతం ఇక్కడికి వచ్చే భక్తులను కట్టిపడేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా ఈ విగ్రహం దగ్గర రాత్రివేళ సమయంలో వేసే లేజర్ షో ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్గా రామాంజనేయ స్వామి వారు ఏం చేసేవాళ్ళు, అతని యొక్క జీవిత విధానం ఎలా ఉండేది, అసలు అతను జీవితం అంతా కూడా సమానత్వం కోసం ఎలా పాటుపడ్డారు, ఇవన్నీ కూడా లేజర్ షో రూపంలో మనకి రాత్రివేళ అయితే వేయటం జరుగుతుంది. ఇది నిజంగానే చూడటానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. ఈ గర్భగుడిలోకి మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం అనేది ఉంటుంది. ఇది మనకు ఆలయం స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య దర్శనం అనేది. అయితే ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత, రామానుజుల విగ్రహం చుట్టూ శ్రీ వైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయ ఆకృతులు ఇక్కడి ఆలయంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం మనకు ఒక వాటర్ ఫౌంటైన్ షో అనేది ఉంటుంది. ఆ షో అనేది వాటర్ ఫౌంటైన్ షో శ్రోతల్ని అలరిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు, ప్రతి హిందువు కూడా కంపల్సరీగా దర్శించుకోవాల్సినటువంటి ఒక ఆలయం. ఇది సమానత్వం, భక్తి మరియు భారతీయ సాంస్కృతిక విలువలకు ప్రతీక. హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఆలయాన్ని అయితే విజిట్ చేయొచ్చు. అసలు ఇంతకీ ఈ ఆలయం యొక్క అడ్రస్ ఎక్కడ అంటే, శ్రీరామనగరం ముచ్చింతల్ రోడ్, శంషాబాద్కి మనకి దగ్గరలో ఉంటుంది. ఇది హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా 36 కిలోమీటర్లు, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 41 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం అనేది ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.